హలో, ఈ వీడియోలో చేదు లేకుండా రుచిగా కాకరకాయ కూరను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగానే కాకరకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయ ముక్కలను లైట్గా పిండుకుంటూ ఆయిల్లోకి వేయాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. వీటిని చాలా డీప్ ఫ్రై చేయకూడదు. వీడియోలో చూపెట్టే విధంగా నార్మల్ ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలను వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, ఉల్లిపాయ ముక్కలను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు మరియు కారం వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి వీటిని 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులోకి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్పు కారం వేసి చేసిన నువ్వుల పొడిని యాడ్ చేయాలి. అలాగే కొంచెం ధనియా పొడిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం అంటే కొంచెం కూడా చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది.